హలో అందరికి రెడీయా అన్పాక్ స్టార్ట్ చేద్దాం. బడ్జెట్ లో QLED టీవీ అంటే మనకి ఆటోమేటిక్ గా ఎక్సైట్మెంట్ వస్తుంది. QLED ఉందంటే డిస్ప్లే స్ట్రాంగ్ గా ఉంటుందని మన మైండ్ లో ఆటోమేటిక్ గా ఫిక్స్ అయిపోతాం. కానీ రియల్ క్వశ్చన్ ఏంటి? అండర్ 20,000 లో రియల్ క్వాలిటీయా లేదా జస్ట్ ట్యాగా? ఈ రోజు మన ప్రోడక్ట్ వచ్చేసి థామ్సన్ 43 ఇంచ్ QLED 2025 మోడల్ ని రివ్యూ చేయబోతున్నాను. అండ్ అలానే ఏ ప్రైస్ కి ఇది బై చేశానో నేను లాస్ట్ లో రివీల్ చేస్తాను. స్పెక్స్ చూస్తే చాలా అట్రాక్టివ్ గా అయితే ఉన్నాయి. 4K QLED, 60 Hz refresh rate, 40 watts dual speaker, Jio Tele OS with 2GB RAM and 8GB storage, and Jio collaboration తో 300 plus live free channels ని ప్రొవైడ్ చేస్తున్నారు. థామ్సన్ అనే కంపెనీని చూస్ చేసిన రీజన్ కూడా జియో కొలాబరేషనే. కానీ పేపర్ మీద స్పెట్స్ అయితే ఓకే, కానీ రియల్ వరల్డ్ యూసేజ్ లో ఎలా పర్ఫామ్ చేస్తుందో ఈ రోజు అనలైజ్ చేద్దాం. సో ఈ వీడియోలో మనం బాక్స్ నుంచి స్టార్ట్ చేసి 6 అవర్స్ స్ట్రెస్ టెస్ట్ వరకు ఈజీగా అనలైజ్ చేద్దాం. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. దిస్ ఈస్ మేకింగ్ టెక్ సింపుల్. ఈ వీడియోలో ప్రతి పార్ట్ ని సెక్షన్ వైజ్ డివైడ్ చేశాను. సింపుల్ అండ్ క్లియర్ గా అర్థమవుతుంది. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్పాక్ ఛానల్. హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. బిల్డ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. బాక్స్ ఓపెన్ చేసినప్పుడు చాలా సింపుల్ గా అయితే ఉంది. ఓవర్ డ్రామాటిక్ గా ప్యాకేజింగ్ అయితే లేదు. డిజైన్ సైడ్ నుంచి చూస్తే ఈ టీవీలో వాళ్ళు ప్రొజెక్ట్ చేసేది బెజల్ లెస్ టీవీ అని. అవుటర్ బెజల్ అయితే చాలా థిన్ గా ఉంది, బట్ వాళ్ళు ఇన్నర్ స్క్రీన్ బెజల్ అయితే ప్రొవైడ్ చేశారు. అది అప్ టు 6mm అయితే ఉంది. ఎస్పెషల్లీ సైడ్ అండ్ టాప్ బెజల్ అయితే చాలా క్లియర్ లుక్ ఇస్తుంది. బాటమ్ ఫ్రేమ్ అయితే కొంచెం థిక్ గా ఉంది, ఎందుకంటే బ్రాండింగ్ కోసం వాళ్ళు ప్రొవైడ్ చేశారు. మెటీరియల్ మోస్ట్లీ ప్లాస్టిక్, మెటల్ ఫ్రేమ్ అయితే ఎక్కడ కనిపించలేదు. అలా అని చెప్పి లో క్వాలిటీ కూడా కాదు. ఇంకా స్టాండ్ స్టెబిలిటీ విషయానికి వస్తే హ్యాండ్ అయితే స్టేబుల్ గా ఉంది, ఈజీగా షేక్ అయితే అవ్వడం లేదు. అలానే డైలీ యూసేజ్ లో అన్సేఫ్ అనిపించేలా కూడా లేదు. రియర్ సైడ్ లో పోర్ట్ అలైన్మెంట్స్ అయితే చాలా నీట్ గా ఉంది. కనెక్టర్స్ లూజ్ గా అనిపించలేదు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో కాంపిటీటర్స్ బ్రాండ్ నుంచి అన్ఈవెన్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫినిషింగ్ స్లైట్లీ బెటర్ అనిపించింది. ప్రీమియం కేటగిరీ కాదు, కానీ కేర్లెస్ బిల్డ్ కూడా కాదు. బడ్జెట్ బ్యాలెన్స్డ్ డిజైన్ అని చెప్పొచ్చు. యాక్సెసరీస్ విషయానికి వస్తే రిమోట్, బ్యాటరీస్, టీవీ స్టాండ్, వాల్ మౌంట్ విత్ స్క్రూస్ అండ్ యూజర్ మాన్యువల్. సెక్షన్ 2 డిస్ప్లే బ్రైట్నెస్ రఫ్లీ 400 నిట్స్ రేంజ్ లో ఉంది. ఇండోర్ లివింగ్ రూమ్ కి అయితే చాలా సఫిషియంట్ అనిపించింది. ఫేసెస్ డల్ గా కనిపించలేదు అండ్ అలానే కలర్స్ వాష్డ్ అవుట్ అవ్వలేదు. 5 to 6 feet దూరంలో కంఫర్టబుల్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. డైరెక్ట్ విండో రిఫ్లెక్షన్ ఉంటే మిర్రర్ ఎఫెక్ట్ అనేది నోటిసబుల్ చేయొచ్చు. ఎస్పెషల్లీ డార్క్ సీన్స్ లో అయితే విజిబుల్ అవుతుంది. బడ్జెట్ QLEDs లో ఇది కామన్ బిహేవియర్. డార్క్ రూమ్ పర్ఫార్మెన్స్. స్క్రీన్ కార్నర్స్ లో కొంచెం స్లైట్ గ్లో అనిపించింది. ప్యూర్ బ్లాక్ టెస్ట్ లో కనిపించిన గ్లో యాక్చువల్ మూవీ సీన్స్ లో అయితే డిస్టర్బ్ చేయలేదు. OLED లెవెల్ బ్లాక్ కంపేర్ చేయడం ఈ సెగ్మెంట్ లో కరెక్ట్ కాదు. ఈ ప్రైస్ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చాలా యాక్సెప్టబుల్ అండ్ రియలిస్టిక్ గా ఉంది. కలర్ పర్ఫార్మెన్స్ ఇంకా స్కిన్ టోన్స్ విషయానికి వస్తే కొంచెం న్యాచురల్ గా అనిపించాయి. ఓవర్ సాచురేషన్ అయితే లేదు అండ్ అలానే ఆర్టిఫిషియల్ పంచ్ లేదు. రెడ్ ఓవర్ షూట్ కనిపించలేదు. గ్రీన్ అన్యాచురల్ గ్లో ఫీల్ ఉంది. కొన్ని బడ్జెట్స్ టీవీలో షార్ప్నెస్ ని ఆర్టిఫిషియల్ గా పుష్ చేస్తారు. ఇక్కడ కలర్స్ ని బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేశారు. ఈ సెక్షన్ లో డిస్ప్లే పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. ఒక చిన్న స్మాల్ సైకలాజికల్ హింట్. QLED అనే వర్డ్ కన్స్యూమర్ మైండ్ లో ఆటోమేటిక్ గా బెటర్ ద LED అని క్రియేట్ చేస్తుంది. కానీ రియల్ గా ప్యానెల్ ఇంప్లిమెంటేషన్ అండ్ క్వాలిటీ అయితే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ QLED ఎగ్జిక్యూషన్ గిమ్మిక్ లెవెల్ అయితే కాదు, డీసెంట్ అండ్ ప్రాక్టికల్ గా ఉంది. వ్యూయింగ్ యాంగిల్స్ సైడ్ నుంచి చూస్తే డీసెంట్ గా పర్ఫార్మ్ చేస్తుంది, కానీ నార్మల్ సీటింగ్ పొజిషన్ లో అయితే ప్రాబ్లం లేదు. సెక్షన్ 3 ప్యానెల్ క్వాలిటీ. ఈ ప్యానెల్ క్వాలిటీ చెక్ చేసేటప్పుడు నా క్లోజ్ ఇన్స్పెక్షన్ లో 3 డెడ్ పిక్సెల్స్ అయితే కనిపించాయి. మీరు దానికి భయపడాల్సిన పని అయితే లేదు, ఎందుకో నేను ఇప్పుడే చెప్తాను. క్లస్టర్ ఫామ్ లో కాదు, అవి సపరేట్ గా ఉంటాయి. క్లస్టర్ అంటే కలిపి ఉండడం, పక్కనే ఉండడం, ఎనీ గ్యాప్, అది క్లస్టర్ ఫామ్. సపరేట్ అంటే ఇక్కడొకటి అక్కడొకటి అని అలా అన్నమాట. కానీ నార్మల్ వ్యూయింగ్ డిస్టెన్స్ నుంచి అయితే అది విజిబుల్ అయితే కాదు. మరి భూతద్దంలో పెట్టి దగ్గర నుంచి చూస్తే అప్పుడు కనిపిస్తుంది. నార్మల్ వ్యూయింగ్ డిస్టెన్స్ అయితే అది ఫరక్ పడదు. నార్మల్లీ 43 ఇంచ్ LED టీవీ కాబట్టి దీంట్లో 8.29 మిలియన్ పిక్సెల్స్ ఉంటాయి. అందులో నాకు కనిపించింది ఓన్లీ 3 డెడ్ పిక్సెల్స్. కాబట్టి రేషియో అనేది చాలా అంటే చాలా తక్కువ. భయపడాల్సిన పని అయితే లేదు. మరి ఎందుకు మెన్షన్ చేస్తున్నారు అంటే జస్ట్ ట్రాన్స్పరెన్సీ కోసం మాత్రమే. క్వాలిటీ కంట్రోల్ అయితే 100% పర్ఫెక్ట్ కాదు, కానీ రియల్ యూసేజ్ లో డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేయలేదు. మనకి మెయిన్లీ అదే కదా కావాలి. సెక్షన్ 4 మోషన్ పర్ఫార్మెన్స్. ఇది 60 హెర్ట్జ్ ప్యానెల్ కాబట్టి ఫాస్ట్ కెమెరా ప్యాన్స్ లో స్లైట్ మోషన్ బ్లర్ అయితే ఉంది. ఇది ఎక్స్పెక్టెడ్ బిహేవియర్. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్రేమ్ డ్రాప్స్ అయితే లేవు, మేజర్ షట్టర్ అయితే కనిపించలేదు. బడ్జెట్ 60 హెర్ట్జ్ లో అయితే చాలా స్మూత్ గా రన్ అయ్యి, అలానే దీన్ని 120 హెర్ట్జ్ దాంతో కంపేర్ చేయడం ఫేరే కాదు.
సెక్షన్ 5 సౌండ్ పర్ఫార్మెన్స్. సెక్షన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు అప్పటి నుంచి. 40 వాట్స్ ఆడియో అవుట్పుట్, 2 బాక్స్ స్పీకర్స్. ఇది కొంచెం మార్కెటింగ్ నంబర్లు అనిపించవచ్చు. డైలాగ్ క్లారిటీ అయితే స్ట్రాంగ్ గా ఉంది. లో వాల్యూమ్ లో కూడా చాలా క్లియర్ గా వినిపిస్తుంది. బాస్ కొంచెం మైల్డ్ ప్రెజెంట్ గా ఉంది. ఫ్లాట్ లైన్ ఫీల్ అయితే లేదు. హై వాల్యూమ్ కి వెళ్తే డిజార్షన్ అనేది మినిమల్ గా ఉంది. క్యాబినెట్ వైబ్రేషన్ నోటిసబుల్ కాదు. నార్మల్ లివింగ్ రూమ్ కి అయితే ఇమీడియట్ గా స్పీకర్ కొనాల్సిన పని అయితే లేదు. కొంచెం స్పీకర్ పెట్టుకుంటే బాగుంటుందని నేను సజెషన్ అయితే ఇస్తాను. ఒకసారి ఆడియో లైవ్ లో ఎలా ఉంటుందో విందాం. సెక్షన్ 6 స్మార్ట్ ఓఎస్ ఎక్స్పీరియన్స్. బూటింగ్ స్పీడ్ విషయానికి వస్తే అప్ టు 15 సెకండ్స్ వరకు టైం తీసుకుంటుంది. కానీ వన్స్ యాప్ ఓపెన్ అయ్యాక స్మూత్ గా రన్ అవుతుంది. యాప్ స్విచ్చింగ్ అయితే కొంచెం స్టేబుల్ గా ఉంది. మరీ అంత బాగుందని చెప్పను. ఓకే, నార్మల్ స్టేబుల్ గా అయితే ఉంది. కొంచెం అకేషనల్లీ మైనర్ యూఐ లాగ్ అయితే కనిపించింది. మరీ అంత ఫ్రస్ట్రేషన్ అవ్వాల్సిన పని లేదు. వాయిస్ అసిస్టెంట్ అయితే ప్రాపర్లీ వర్క్ అవుతుంది. ఓపెన్ యూట్యూబ్. స్క్రీన్ కాస్టింగ్ అయితే చాలా స్టేబుల్ గా ఉంది. స్లైట్ గా లాటెన్సీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అది నార్మల్. వైఫై 4K స్ట్రీమ్ లో అయితే బఫర్ అనిపించలేదు. స్మార్ట్ ఓఎస్ ఫ్లాగ్షిప్ లెవెల్ అయితే కాదు, కానీ మన డైలీ యూసేజ్ అయితే కంఫర్టబుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఈ టీవీ జియో టెలి ఓఎస్ తో అయితే వస్తుంది. 2GB ర్యామ్ ప్లస్ 8GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ తో. హెవీ మల్టీ టాస్కింగ్ అయితే లిమిటేషన్ ఉండొచ్చు, ఎందుకంటే 2GB ర్యామ్ కాబట్టి. కానీ డైలీ ఓటీటీ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. జియో పార్ట్నర్షిప్ వల్ల 300+ ఫ్రీ లైవ్ ఛానల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బేసిక్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, రీజనల్ ఛానల్ కేబుల్ ఏమి లేకుండా ఫ్రీగా వాచ్ చేయొచ్చు. బడ్జెట్ బయర్స్ కి ఇది ఒక ప్రాక్టికల్ బోనస్ అని చెప్పొచ్చు. టీవీని కంటిన్యూస్ గా 6 అవర్స్ రన్ చేశాను. రన్ చేశాక నాకు సైడ్ ప్యానెల్ లో మీడియం గా హీట్ అయితే ఫీల్ అయ్యాను. మరీ డేంజరస్ హీట్ అయితే కాదు, కానీ బ్రైట్నెస్ అయితే డ్రాప్ అవ్వలేదు. లాగ్ ఇంక్రీజ్ లేదు, కలర్ షిఫ్ట్ కూడా లేదు. ఓవరాల్ గా థర్మల్ స్టెబిలిటీ అయితే చాలా స్టేబుల్ గా ఉంది. నార్మల్లీ బడ్జెట్ టీవీలో అయితే కొంచెం హీట్ అయిన తర్వాత పర్ఫార్మెన్స్ డ్రాప్ అయితే మనం యూజువల్లీ చూడొచ్చు. ఇక్కడ అలాంటి ఇష్యూ ఏం అబ్జర్వ్ చేయలేదు. ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే క్లియర్ గా పాస్ అయింది. ఫైనల్ వర్డిక్ట్, ఈ టీవీ పర్ఫెక్ట్ కాదు, ప్రీమియం క్వాలిటీ కూడా కాదు, అండ్ అలాగే ఫ్లాగ్షిప్ ఓఎస్ కూడా కాదు. కానీ ప్రైస్ సెగ్మెంట్ కన్సిడర్ చేస్తే డిస్ప్లే స్ట్రాంగ్ ఉంది, సౌండ్ అబోవ్ యావరేజ్, పర్ఫార్మెన్స్ స్టేబుల్ ఉంది, మేజర్ రెడ్ ఫ్లాగ్స్ ఏం లేవు. అండర్ 20,000 లో 43 ఇంచ్ QLED టీవీ బ్యాలెన్స్డ్ పర్ఫార్మెన్స్ కావాలి అంటే ఈ మోడల్ సేఫ్ ఆల్ రౌండ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. OLED లెవెల్ బ్లాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, అండ్ అలానే అల్ట్రా ఫీల్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. బ్యాలెన్స్డ్ ఎక్స్పెక్టేషన్ తో పర్చేస్ చేస్తే మీరు చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇంకా వారంటీ విషయానికి వస్తే టోటల్ ప్రోడక్ట్ మీద 1 year వారంటీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్సెసరీస్ మీదైతే 6 months వారంటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఈ సెగ్మెంట్ లో స్టాండర్డ్ అని చెప్పొచ్చు. ఫైనలీ ఈ టీవీ నాకు 17,999 కి అయితే దొరికి. ఇంకా కొన్ని బ్యాంక్ ఆఫర్స్ యాడ్ చేస్తే మీకు అరౌండ్ 17,100 కి అయితే లోయెస్ట్ ప్రైస్. మీరు ఆ ప్రైస్ లో అయితే కొనొచ్చు. మీ రూమ్ లైటింగ్, వ్యూయింగ్ డిస్టెన్స్ అండ్ మీ యూసేజ్ బట్టి అయితే ఈ డివైస్ ని మీరు పర్చేస్ చేసుకోండి. ఇది ఏ టైప్ ఆఫ్ పీపుల్ కి సూటబుల్ నేను చెప్తాను. బ్యాచులర్స్, ఫస్ట్ టైం బయర్స్, స్మాల్ ఫ్యామిలీస్, పేరెంట్స్ ఆర్ ఎల్డర్స్ కి, పీజీ యూజర్స్ కి, రెంటల్ ఫ్లాట్ రెసిడెంట్స్, సెకండ్ టీవీ బయర్స్ కి, అంటే వాళ్ళ బెడ్రూమ్ లో వాటిలో సెకండ్ ఆప్షన్ ఈ టీవీని చూస్ చేసుకోవచ్చు. ఈ రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్పాక్ ఛానల్. హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సైనింగ్ ఆఫ్. బై.